గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్. డిజిటల్ తరగతి 10వ తరగతి గణితం అధ్యాయం వర్గ సమీకరణాలు. పాఠ్యాంశం వర్గ సమీకరణం యొక్క మూలాలను వర్గం పూర్తి చేయడం ద్వారా కనుగొనుట. పిల్లలు, మీరు ఇంతకుముందు తరగతి గదిలో వర్గ సమీకరణం అంటే ఏమిటి, వర్గ సమీకరణాన్ని ఎలా వ్రాయాలి, వర్గ సమీకరణము యొక్క ఉపయోగాలు, ఇచ్చినటువంటి సమీకరణం వర్గ సమీకరణం అవుతుందా కాదా, మరి వాక్య రూపంలో ఉన్నటువంటి వాటిని వర్గ సమీకరణంకు ఎలా మార్చాలనో తెలుసుకున్నారు. అంతేకాకుండా వర్గ సమీకరణం యొక్క మూలాలను కారణాంక పద్ధతి ద్వారా ఎలా కనుక్కోవాలో అనేటువంటి విషయాన్ని కూడా మీరు నేర్చుకుని ఉన్నారు. మీరు నేర్చుకున్నటువంటి అంశాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ మరి వర్గ సమీకరణాన్ని కారణాంక పద్ధతి ద్వారా కనుక్కునే విధానం నేర్చుకున్నారు. మరి అన్ని సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుందా, ఇది వినియోగంలోకి వస్తుందా లేదా ఒకసారి చర్చిద్దాం. ఇక్కడ నేను ఒక ఉదాహరణను మీ ముందు ఇస్తాను. వర్గ సమీకరణం యొక్క మూలాలను కారణాంక పద్ధతిలో కనుగొన్నాం. మరి ఇక్కడ నేను ఒక ఉదాహరణను మీ ముందు ఇస్తున్నాను. x² + 2x - 2 = 0. ఈ వర్గ సమీకరణాన్ని ఒకసారి పరిశీలించండి. దీనిని మనం కారణాంక పద్ధతి ద్వారా కనుగొనగలమా? దీని యొక్క మూలాలను కారణాంక పద్ధతి ద్వారా కనుగొనగలమా? మన కారణాంక పద్ధతి ద్వారా కనుగొనాలంటే మనం నేర్చుకునేటువంటి అంశాలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ x² గుణకము మరియు స్థిర పదాన్ని గుణించి వచ్చినటువంటి లబ్ధం యొక్క కారణాంకాలు కనుక్కుంటాం. ఇక్కడ a = 1, c = -2, a × c 1 × -2 = -2. ఈ 2 యొక్క కారణాంకాలు తీసుకున్నట్టయితే మనము 2 యొక్క కారణాంకాలు 1, 2 మరియు -1, -2. ఏవైనా ఈ 2 కారణాంకాలను మొత్తము కానీ భేదం కానీ తీసుకుంటే మనకు మధ్య పదానికి సమానంగా రావాలి. మరి ఇక్కడ 1, 2 కానీ 1 - 1 కానీ 2 - 2 కానీ ఏ 2 తీసుకున్నప్పటికీ కూడా మధ్య పదానికి సమానము కావట్లేదు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు కారణాంక పద్ధతి ద్వారా కారణాంకాలు కనుక్కోవడం అనేది సాధ్యము కాదు. ఇప్పుడు మూలాలను కనుక్కోవడం సాధ్యము కాదు. మరి ఇలాంటప్పుడు మూలాలను ఎలా కనుక్కుంటారో ఆలోచించండి. అందుకే కారణాంక పద్ధతి ద్వారా మూలాలను కనుగొనలేని సందర్భాల్లో వర్గము పూర్తి చేయడం ద్వారా మూలాలను కనుక్కోవచ్చు. మరి అది ఎలా కనుక్కుందామో ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు నేర్చుకునేటువంటి అంశం వర్గమును పూర్తి చేయడం ద్వారా మూలాలను కనుగొనుట, వర్గ సమీకరణం యొక్క మూలాలను కనుగొనుట. ఒక ఉదాహరణ తీసుకుందాం. 4x² + 4 × √3x + 3 = 0. ఇక్కడ వర్గమును పూర్తి చేయడం ద్వారా కనుగొనేటువంటి విధానములో ముఖ్యంగా గమనించవలసిన విషయము మొదటి సోపానం ఏంటంటే ఇక్కడ x² యొక్క గుణకము 1 వచ్చేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ ఏ సంఖ్య ఉన్నప్పటికీ కూడా ఆ సంఖ్యను తొలగించే విధంగా చేసుకోవాలి. అనగా ఇక్కడ x² యొక్క గుణకం 4 ఉంది కాబట్టి ఈ 4ను తొలగించాలంటే సమీకరణానికి ఇరువైపులా 4 చేత భాగించాలి. ఇక్కడ చూడండి, సమీకరణానికి ఇరువైపుల 4 చే భాగించాలి. ఇది మొదటి స్టెప్. మీరు గమనించాలి, x² గుణకం 1 అంటే ఇది అవసరం ఉండదు. 1 వచ్చేటట్టుగా మనము చేయాలి. ఇక
4చే భాగిస్తే ఎలా అవుతుందో చూద్దాం. 4x² 4 ప్రతి పదం 4√3x/4 ప్లస్ 3/4 = 0/4. ఇక్కడ చూశారు కదా, ప్రతి పదానికి 4తోని భాగించాను. ఇక నెక్స్ట్ స్టెప్ చూసినట్టయితే x² ప్లస్ √3x ప్లస్ 3/4 = 0. ఇక్కడ 0/4 ఇక్కడ 0నే అవుతుంది. ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మిగిలింది x² ప్లస్ √3x ప్లస్ 3/4 = 0. ఇక ముఖ్యమైనటువంటిది రెండవ సోపానం ఏంటంటే, ఇక్కడ ఎడమ వైపున ఉన్నటువంటి సమీకరణంలో ఇక్కడ x² ప్లస్ √3x ప్లస్ 3/4లో స్థిర పదాన్ని మనము కుడివైపున తీసుకోవాలి. స్థిర పదాన్ని కుడివైపున తీసుకెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసినట్టయితే మనము x² ప్లస్ √3x = -3/4. ఇక్కడ ఎడమ వైపున వర్గము సంపూర్ణ వర్గము కావాలంటే 1/2b/a² ఇరువైపులా కలపాలి. అంటే b/2a² ఎడమవైపు కుడివైపు రెండు వైపులా కలపాలి. ఇక్కడ చూడండి, రెండు వైపులా కలపడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ తీసుకున్నట్టయితే x² ప్లస్ √3x ప్లస్ 3/2² = -3/4 ప్లస్ 3/4 = 0. ఇక్కడ 3/2² సూక్ష్మీకరిస్తే 3/4 అవుతుంది. ఇక నెక్స్ట్ స్టెప్ చూసినట్టయితే ఇక్కడ -3/4 ప్లస్ 3/4 = 0. ఇక్కడ x ప్లస్ √3/2² = 0 అవుతుంది. ఇక నెక్స్ట్ మనము వచ్చినట్టయితే ఇక మిగిలింది x ప్లస్ √3/2 = √0. ఇక్కడ ఎందుకు √0 వచ్చింది? ఇక్కడ x ప్లస్ √3/2² ఇరువైపులా మనం వర్గమూలం రాసినట్టయితే x ప్లస్ √3/2 = 0 అవుతుంది. అప్పుడు x = -√3/2 ఇంకోటి -√3/2. ఈ విధంగా వర్గమును పూర్తి చేయడం ద్వారా మనం మూలాలను కనుక్కోవచ్చు. మరి ఒక ఉదాహరణను మనము పరిశీలిద్దాం. ఎగ్జాంపుల్ 2. x² ప్లస్ 5 = -6x. x² ప్లస్ 5 = -6x. ఇక్కడ ఈ వర్గ సమీకరణం రూపంలోకి మనం మార్చుకోవాలంటే ax² ప్లస్ bx ప్లస్ c = 0 రూపంలోకి మార్చాలి. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? x² ప్లస్ 6x ప్లస్ 5 -6x ఈ వైపు తీసుకొచ్చారు. ఇక ప్లస్ ఇక్కడ స్థిర పదాన్ని కుడివైపు తీసుకెళ్ళాలి కాబట్టి x² ప్లస్ 6x = -5. మొదటి స్టెప్లో మనము ఇక్కడ గమనించాల్సింది x² గుణకం ఒకటే ఉంది కాబట్టి మనం భాగించవలసినటువంటి అవసరం లేదు. ఇక రెండవ సోపానంలో b/2a² ఇరువైపులా కలపాలి. రెండవ స్టెప్ ఇంతకుముందు లెక్కలో చెప్పినట్టుగా b/2a² అంటే ఇక్కడ b అంటే ఎంత? 6/2² = 36/4 = 9 సమీకరణానికి ఇరువైపులా కలపాలి. అర్థమైందా పిల్లలు? ఇక్కడ 9 ఎందుకు కలుపుతున్నానో, ఈ సమీకరణంలో b/2a² b అంటే 6, a అంటే 1, 2 × 1 2, 6/2² = 36/4 = 9. ఇక చూసినట్టయితే నెక్స్ట్ x² ప్లస్ 6x ప్లస్ 9 = -5 ప్లస్ ఇరువైపులా కలిపాం కాబట్టి సూక్ష్మీకరించినట్టయితే x ప్లస్ 3² = 4. x ప్లస్ 3² ఎలా రాసుకుంటాం? ఇక్కడ 3 పదాలు చూడండి. x² ప్లస్ 6x ప్లస్ 6x ప్లస్ 9 ఉంది కదా, దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x ప్లస్ 3² రాసుకోవచ్చు. -5 ప్లస్ 9 = 4. ఇక్కడ దీనికి ఇరువైపులా మనము వర్గమూలం తీసినట్టయితే రూట్ రాసినట్టయితే x ప్లస్ 3² రూట్ అవుతుంది. √² క్యాన్సల్. √4 = ±2 అనగా x ప్లస్ 3 +2 ఒకటి, x ప్లస్ 3 =
-2 ఒకటి. నెక్స్ట్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 3 = 2 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఈ +3 ఇటు వస్తే -3 -1 అవుతుంది. అదేవిధంగా ఎక్స్ ప్లస్ 3 = -2 అయితే ఎక్స్ ఈక్వల్ టు -2 -3 -5 అవుతుంది. అప్పుడు వర్గ సమీకరణం యొక్క మూలాలు ఏమవుతుంది, -1, -5 అవుతుంది. ఈ విధంగా వర్గ సమీకరణము యొక్క మూలాలను వర్గము పూర్తి చేయడం ద్వారా కనుక్కోవచ్చు. మరి ఈ వర్గ సమీకరణ యొక్క మూలాలను మనము 3 పద్ధతుల్లో కనుక్కుంటాం. మొదటి పద్ధతి కారణాంక పద్ధతి, రెండవ పద్ధతి వర్గము పూర్తి చేయడం ద్వారా, మూడవ పద్ధతి సూత్రాన్ని ఉపయోగించి మనం మూలాలను కనుక్కుందాం. వర్గ సమీకరణం యొక్క మూలాలను సూత్రం ద్వారా కనుక్కొనుట. ఇక్కడ వర్గ సమీకరణము ax² + bx + c = 0 అనేది వర్గ సమీకరణం, అవునా? ఓకే, ఈ వర్గ సమీకరణం యొక్క విచక్షణని మనం తీసుకున్నట్టయితే b² - 4ac, ఈ b² - 4ac > 0 అయితేనే మూలాలను మనము కనుక్కుంటాం. అదే <0 అయితేనేమో మూలాలు అవాస్తవాలు అవుతాయి, సంఖ్యలు. ఈ విషయాన్ని మనము తర్వాత తరగతిలో వివరంగా మనము నేర్చుకుంటాం. మరి వర్గ సమీకరణం యొక్క మూలాలు కనుక్కోవడానికి సూత్రం ఒకసారి మనం పరిశీలించినట్టయితే x = -b ± √b² - 4ac/2a. దానిని ఇంకో విధంగా కూడా రాయొచ్చు విడివిడిగా. అది ఎలా అంటే x = -b +√b² - 4ac/2a, -b -√b² - 4ac/2aగా రాయొచ్చు. ఇది వర్గ సమీకరణం యొక్క మూలాలు కనుక్కోవడానికి సూత్రం. మరి ఒక ఉదాహరణ ద్వారా ఏ విధంగా కనుక్కుందామో చూద్దాం. ఉదాహరణ, 2 సంఖ్యల వర్గాల భేదము 180, చిన్న సంఖ్య యొక్క వర్గము పెద్ద సంఖ్యకు 8 రెట్లు అయినా ఆ సంఖ్యలను కనుగొనము. ఇది వ్రాత లెక్క. దీని వర్గ సమీకరణంగా మార్చుకొని దానిని సూత్ర రూపంలో మూలాలను కనుక్కుందాం. అర్థమైందా ప్రశ్న? మరి ఒకసారి చూడండి. 2 సంఖ్యల వర్గాల భేదము 180, చిన్న సంఖ్య యొక్క వర్గం పెద్దదానికి 8 రెట్లు అయినా ఆ సంఖ్యలను కనుగొనము. ఓకే, ఇక్కడ పెద్ద సంఖ్యను ఏమనుకుంటున్నాం మనము, ఎక్స్ అనుకున్నాం. పెద్ద సంఖ్యను ఏమనుకున్నాం, ఎక్స్ అనుకుంటాం. అప్పుడు చిన్న సంఖ్య యొక్క వర్గము మనకు దత్తాంశంలో ఇవ్వబడింది కాబట్టి 8 × x అంటే పెద్ద సంఖ్యకు 8 రెట్లు చిన్న సంఖ్య యొక్క వర్గం. ఈ దత్తాంశం ప్రకారంగా రాశాం. ఇక నెక్స్ట్ ఏమవుతుంది, చిన్న సంఖ్య, ఇప్పుడు చిన్న సంఖ్య యొక్క వర్గము 8x ఉంది కదా, అప్పుడు చిన్న సంఖ్య ఏమవుతుంది, √8x అవుతుంది. ఇది వర్గం, పైన రాసినటువంటిది వర్గం అవుతుంది. ఇక్కడ చిన్న సంఖ్య ఏమవుతుంది, √8x అవుతుంది. దత్తాంశం ప్రకారంగా 2 సంఖ్యల వర్గాల భేదము ఎంత అవుతుంది, 180. 2 సంఖ్యల వర్గాల భేదము 180. మరి దాన్ని ఏ విధంగా రాస్తామో చూద్దాం. x² - 8x = 180 అవుతుంది. ఇక్కడ x² ఒక సంఖ్య, 8x అనేది ఇంకో సంఖ్య యొక్క వర్గము. 2 సంఖ్యల వర్గాల భేదం అని రాశాం. ఇందులో ఈ 180ని మనము ఆ వైపు తీసుకెళ్తే దాన్ని ఏ విధంగా అవుతుంది, x² - 8x - 180 = 0. ఇందులో a = 1 x² గుణకం, b = -8, c = స్థిర పదము -1. ఈ 3 విలువలు రాసుకోవాలి. ఇప్పుడు మనము సూత్రాన్ని రాద్దాం. సమీకరణం యొక్క మూలాలను సూత్రం ద్వారా కనుక్కుందాం. సూత్రం ఇంతకుముందే చెప్పాం మనం. సూత్రం ఏం చెప్పాము, x = -b ± √b² - 4ac/2a.
2a. దాన్ని రెండు విధాలు కూడా రాసుకుంటాం. మరి అది ఏ విధంగా కనుక్కుందామో చూద్దాం. ఇక్కడ -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2 ఈ సూత్రంలో మనం విలువలను ప్రతిక్షేపణ చేద్దాం. ఇక్కడ -b బదులుగా b అంటే -8, b² -8² -4, a అంటే 1, c అంటే -180/2 × a 2 × 1. ఇక్కడ విలువలను ప్రతిక్షేపించిన తర్వాత దీన్ని సూక్ష్మీకరణ చేసినట్టయితే -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ 8 ఈజ్ ఈక్వల్ టు √784/2 అవుతుంది. ఇక్కడ 784కు వర్గమూలం తీసినట్టయితే 8 ± √28² 2. ఇక్కడ దీనికి మనము 8 ± √ క్యాన్సిల్ అవుతే 28/2. దీన్ని మరో విధంగా ఎలా రాసుకుంటాం మనము? 8 + 28/2, 8 - 28/2. దీన్ని సూక్ష్మీకరించినట్టయితే 36/2 - 20/2. మరలా సూక్ష్మీకరిస్తే x ఈజ్ ఈక్వల్ టు 18 అండ్ -10. ఇక్కడ x అంటే మనము సంఖ్య తీసుకున్నాం కాబట్టి ఆ సంఖ్య రుణాత్మకంగా తీసుకోకుండా x అనేది 18 పెద్ద సంఖ్యగా తీసుకొని x ఈజ్ ఈక్వల్ టు పెద్ద సంఖ్య, తర్వాత చిన్న సంఖ్య √8x తీసుకున్నాం కాబట్టి 18 × x 8తో చేస్తే దాని యొక్క వర్గమూలం తీస్తే మనకు 12 అనేది అవుతుంది. ఈ విధంగా వర్గ సమీకరణాన్ని సూత్రాన్ని ఉపయోగించి మూలాలను కనుక్కోవచ్చు. మరి పిల్లలు, ఇంతవరకు మీరు వర్గ సమీకరణం యొక్క మూలాలను వర్గాన్ని పూర్తి చేయడం ద్వారా ఎలా కనుక్కోవాలి, మరి సూత్రాన్ని ఉపయోగించి ఎలా కనుక్కోవాలనేటువంటి విషయాలను నేర్చుకున్నారు. అదేవిధంగా వర్గ సమీకరణం యొక్క మూలాలను కనుక్కోవడానికి మనము వివిధ రకాల పద్ధతుల గురించి కూడా తెలుసుకున్నాం. మరొకసారి తెలుసుకున్న అంశాలపైన మూల్యాంకనం ఒకసారి చూద్దాం. వర్గ సమీకరణం సాధించుటకు ఎన్ని పద్ధతులు కలవు? వర్గ సమీకరణం యొక్క మూలాలు కనుక్కోవడానికి మనం చెప్పుకున్నటువంటి పద్ధతులను రాయాలి. ఎన్ని పద్ధతులు ఉన్నాయో చెప్పగలగాలి. మీరు నోట్స్లో రాయండి. రెండవ ప్రశ్న, వర్గమును పూర్తి చేయడం ద్వారా మూలాలను కనుగొనే విధానం యొక్క సోపానాలను రాయుము. ఇంతకుముందు తెలుసుకున్నారు కదా, వర్గ సమీకరణం యొక్క మూలాలు కనుగొనే విధానంలో వర్గం పూర్తి చేయడం ద్వారా ఏ స్టెప్స్ ఉంటాయో, ఏ సోపానాలు ఉంటాయో వాటిని మాత్రమే రాయాలి. అదేవిధంగా మూడవ ప్రశ్న, వర్గం పూర్తి చేయడం ద్వారా 5x² + -6x - 2 = 0 మూలాలను కనుక్కోండి. నాలుగవ ప్రశ్న, వర్గ సమీకరణం యొక్క మూలాలను ఎన్ని మూలాలు ఉంటాయి అవి ఏమి రాయండి. ఇవి 4 ప్రశ్నలు మీరు నోట్స్లో రాసుకొని రేపటి క్లాస్లో చూయించండి. పిల్లలు, మరి ఇంతవరకు నేర్చుకునేటువంటి అంశాలతో పాటు మరొక క్రొత్త అంశంతో రేపు చెప్పబోయేటువంటి అంశము వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావం గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.